మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మనోహర్. సౌందర్య వేదం అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో అందాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే అనేక రకాల ఇంటి వైద్యాలని, గృహ చికిత్సల్ని, ఆయుర్వేద ఔషధాలని, అలాగే జాగ్రత్తల్ని, ఇంకా ముఖ్యంగా నివారణ పద్ధతుల్ని, వీటన్నిటిని మనం తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఈ కాలం చాలామంది ఇబ్బంది పెట్టేటువంటి సమస్య. ఇదే పెదవులు పగలటం. ఇలా పెదవులు పగలకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సూచనలు ఉన్నాయి, అలాగే మీరు చేసుకోగలిగేటువంటి ఆయుర్వేద గృహ చికిత్సలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. చలికాలం వచ్చిందంటే చాలు చర్మానికి చాలామంది జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే మొహంలో అందంగా కనిపించే భాగాల్లో పెదవులు కూడా ఒకటి, అలాగే సున్నితమైనవి కూడా. కాబట్టి ఈ పెదవుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా చాలామందికి పెదవులు పగిలిపోతూ ఉంటాయి, నొప్పిని కలిగజేస్తూ ఉంటాయి. ఇంకా కొంతమందికి అయితే ఈ పగుళ్ళ నుంచి రక్తం కూడా కారుతూ ఉంటుంది. నిజానికి ఇలా జరగటానికి రకరకాల కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అయితే బాధ మాత్రం అన్ని సందర్భాల్లోనూ విపరీతంగా ఉంటూ ఉంటుంది. చూడటానికి కూడా ఇలాగ పొడిబారినటువంటి పెదవులు ఈ అందవిహీనంగా కనిపిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేస్తాయి. పెదవులు పొడిబారిపోయి పగిలిపోవటానికి మనం అనుకున్నట్టుగా రకరకాల కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. వీటి మీద అవగాహన ఉండాలి. కొంతమందికి వాతావరణం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇంకా కొంతమందికి ప్రధానంగా ఈ రోజులలో వాళ్ళు వాడేటువంటి ఆ లిప్ బామ్స్, లిప్స్టిక్స్ ఇలాంటి వాటి వల్ల ఈ పెదవులు పగులుతూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భాలలో ఈ పెదవులు పొడిబారకుండా, పగలకుండా, సున్నితంగా మార్ధవంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నివారణ మార్గాలు పాటించాలి, వీటిని వరుసగా ఈ కార్యక్రమంలో మనం 1 by 1 తెలుసుకుందాం. ఇలాగే పెదవులు పొడిబారకుండా ఉండాలంటే ఒక జాగ్రత్త తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, కొంతమంది ఎప్పుడు కూడా ఈ పెదవుల్ని నాలుకతో తడుపుతూ ఉంటారు. ఇలాగా తడపడం అనేది పెదవుల పొగలకు ఒక ముఖ్యమైన కారణం. కాబట్టి ఈ అలవాటు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది తరచుగా ఇలా పెదవుల్ని నాలుకతో తడుపుతూ ఉంటారు. అయితే ఇలా చేయటం వల్ల ఆ పెదవులు మామూలు కంటే ఎక్కువగా పొడిబారుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఇలా టచ్ చేసినప్పుడు అక్కడ లాలాజలం అంటుకుంటుంది. అదేమవుతుంది, వాటర్ కంటెంట్ కదా, త్వరగా ఆరిపోతుంది. దీంతో ఆ పెదవులు ఇంకా ఫాస్ట్గా పొడిబారుతాయి. కాబట్టి మీరు ఇలాగా పెదవులు పొడిబారుతున్నప్పుడు ఒకవేళ మీకు ఈ అలవాటు ఉంటే దాని నుంచి దూరంగా ఉండటం మంచిది. అంటే పెదవుల్ని నాలుగుతో తడుపుకోకండి. అలాగే ఇంకొక సూచన ఏమిటంటే, ఈ ఫ్లేవర్డ్ లిప్ బామ్స్ కొంతమంది వాడుతూ ఉంటారు. వీటి వల్ల కూడా పెదవులు పొడిబారుతూ ఉంటాయి. ఈ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఫ్లేవర్తో కూడినటువంటి లిప్ బామ్ వాటితో ఏం జరుగుతుందంటే, దాని టేస్ట్కి కొంతమంది రెస్పాండ్ అవుతూ ఉంటారు. తెలియకుండానే ఆ పెదవులని టచ్ చేస్తూ ఉంటారు నాలుగుతో. ఇలా చేస్తే మామూలుగా సరదాగానే ఉంటుంది, కానీ పెదవులు పగలడానికి ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం. కాబట్టి ఫ్లేవర్డ్ లిప్ బామ్స్ వీటిని వాడకుండా ఉండాలి పెదవులు పొడిబారకుండా ఉండాలంటే. అలాగే ఇంకొక ముఖ్యమైన సూచన ఉంది. ఈ చలికాలం చాలామంది ఎండ ఉండదులే అని సన్ స్క్రీన్ వాడరు. కానీ సన్ స్క్రీన్ పెదవులకు కూడా వాడటం చాలా ముఖ్యం. దీనివల్ల కూడా ఈ పెదవులు పగలకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని కూడా గుర్తుంచుకోవాలి. మనం ఎండలో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళబోయే ముందే ఈ సన్ స్క్రీన్ ఉండేటువంటి లిప్ బామ్స్ వెంట ఉంచుకోవాలి. వెళ్ళే ముందు దీన్ని రాసుకుంటూ ఉండాలి. దీంతో మన పెదవులు ఆ ఎండ వేడికి కాలిపోయి పొడిబారకుండా ఉంటాయి. కాబట్టి సన్ స్క్రీన్ వాడటం అనేది చలికాలంలో కూడా అవసరమని గుర్తుంచుకోండి. అలాగే ఇంకొక ముఖ్యమైన సూచన ఉంది. బయటికి వెళ్ళేటప్పుడు పెదవులను ఎప్పుడు కూడా కవర్ చేయాలి. చాలామంది చెవుల్ని తర్వాత ముక్కుని కవర్ చేస్తారు, కానీ పెదవులను మర్చిపోతారు. కానీ పెదవులు పగలకుండా ఉండాలంటే బయటికి వెళ్ళేటప్పుడు పెదవుల్ని కూడా కప్పడం చాలా అవసరం. ఈ చలిలో బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా చలిగాలిలో తిరిగే ముందు పెదవులకి సరైన ప్రొటెక్షన్ తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఈ చల్లగాలి వల్ల పెదవులు ముందు త్వరగా దాని ప్రభావానికి లోనవుతాయి, ఆరిపోతాయి. కాబట్టి స్కార్ఫ్ కానీ మాస్క్ కానీ ఇలాంటి వాటితోటి ఈ పెదవుల్ని కవర్ చేయండి. అప్పుడు ఈ పెదవులు పగలకుండా ఉంటాయి. మీకు వాటిలో ఉండేటువంటి సున్నితత్వం, మార్ధవత్వం ఇవన్నీ కూడా కాపాడబడుతుంది. ఇంకొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, ఈ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ వీటికి ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి.
వీటిని ఎంత ఎక్కువ వాడితే పెదవులు అంత పగిలే రిస్క్ ఉంటుంది కాబట్టి వీటిని వాడకపోవడం మంచిది. ఒకవేళ వాడటం తప్పదనుకుంటే చాలా మినిమైజ్డ్గా వాడాలి. కొంతమంది ఈ పెదవులు మరీ సున్నితంగా ఉంటాయి. మీరు వాడేటువంటి ఆ పర్ఫ్యూమ్స్, అలాగే ఆ హెయిర్ డైలు, ఫ్రాగ్రెన్సెస్ ఇలాంటివి కొంచెం అయినా సరే వాటిపైన పడినా పెదవులు వెంటనే ఎలర్జీ వచ్చేస్తుంది పెదవులకి. కాబట్టి ఇలాంటి కాస్మెటిక్స్, అలాగే సౌందర్య ఉత్పత్తులు వీటిని మీ పెదవుల మీద ప్రయోగించకండి, వీటికి దూరంగా ఉండండి. అలాగే ఇంకొక సూచన, ఆహారం విషయంలో చలవ చేసేటటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. దీంతో కూడా పెదవులు పగలకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. చలికాలంలో ఈ చల్లగాలికి పెదవులతో పాటు శరీరం కూడా పొడిబారుతూ ఉంటుంది. కాబట్టి శరీరానికి చలవ చేసే పదార్థాలు తీసుకుంటే చర్మానికి, పెదవులకి కూడా మంచిది. తిరిగి సున్నితత్వం, మార్ధవత్వం వస్తాయి. కాబట్టి ఫుడ్ విషయంలో చలువ చేసేవి, చలికాలం అంటే జలుబు చేస్తుంది చాలామంది వీటిని తినరు, కానీ పెదవులు పగులుతుంటే మాత్రం వీటిని తీసుకోవటం అవసరం. అలాగే ఇంకొక సూచన, ఎక్స్ఫోలియేషన్ అనేది అవసరం. కాబట్టి దీనికి షుగర్ స్క్రబ్ వాడండి. అంటే పంచదారని రుద్దితే పెదవుల మీద అప్పుడు ఒక చక్కటి స్క్రబ్బింగ్ ఏజెంట్గా పనిచేసి మృతకణాలను తొలగిస్తుంది. చాలామంది పెదవులు పగిలి రక్తం కారుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పెదవులపైన చర్మం ఊడిపోతూ ఉంటుంది కూడా, పేలగా, పొడిగా, నిర్జీవంగా మారిపోతాయి పెదవులు. ఇలాంటి వాళ్ళు ఆ మృదువైనటువంటి ఎక్స్ఫోలియేషన్ చేయడం అనేది అవసరం. దీనికి పంచదార ఒక చక్కటి మార్గం. షుగర్ స్క్రబ్, ఇలాగా షుగర్తో స్క్రబ్ చేస్తే పెదవులు మృదువుగా, అందంగా తయారవుతాయి. కాబట్టి షుగర్ స్క్రబ్ ఎలా వాడతారు అంటే, ఒక గుడ్డపైన కొంచెం పంచదార అద్ది నేరుగా ఈ పెదవుల పైన రుద్దటమే. ఇది ఒక చక్కటి స్క్రబ్బింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. అలాగే ఇంకొక సూచన, మాయిశ్చరైజర్ వాడటం అనేది చాలా అవసరం. ఇలా వాడితే ఈ చలికాలం పెదవులు పగలకుండా ఉంటాయి. పెదవులు పగులు తగ్గటానికి మీరు మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉండేది ఏదైనా వాడచ్చు. ఉదాహరణకు కొబ్బరి నూనె వాడచ్చు, కోకో బటర్ అని సూపర్ బజార్లో దొరుకుతుంది, దాన్ని వాడచ్చు. ఏది లేకపోతే పెట్రోలియం జెల్లీ, వ్యాజిలైన్ ఇలా అంటూ ఉంటారే, ఇలాంటివి మీరు వేటినైనా ఎంచుకోవచ్చు. కొబ్బరి నూనెలో కాస్త నీళ్లు కలిపి బాగా మీరు దాన్ని బాగా కలిపితే జెల్లా తయారవుతుంది. దాన్ని మీరు అప్లై చేస్తే మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అనేది కాపాడబడుతుంది. పడుకునే ముందు ఇలాంటి వాటితో మర్దన చేసుకుని నిద్రపోతే పెదవులు పాడవకుండా ఉంటాయి. కాబట్టి మాయిశ్చరైజర్ని వాడటం అనేది గుర్తుంచుకోండి. ఇంత చేసి ఈ సమస్య బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు దీనికి చక్కటి, సులభమైన, సురక్షితమైన ఆయుర్వేద గృహ చికిత్సలు ఉన్నాయి. వీటిని మీరు వాడుకోవచ్చు. ఇలాంటి గృహ చికిత్సల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక గృహ చికిత్స ఉంది, చండ్ర చెట్టు పట్ట. దీన్ని ఖదిర అంటారు. ఒక 10 గ్రాములు తీసుకోండి. అలాగే గోరింటాకు ఒక 10 గ్రాములు తీసుకోండి. రెండింటిని మెత్తగా నూరి పెదవులకు పట్టించారనుకోండి, పెదవులు ఎర్రగా ఉంటాయి, మార్ధవంగా ఉంటాయి, అలాగే హెల్తీగా కూడా ఉంటాయి. ఇలాంటిదే ఇంకొక అద్భుతమైన సులభమైన చికిత్స, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి, తేనె ఆవు నెయ్యి కాంబినేషన్ గుర్తుంచుకోండి. రెండు కలిపి పగిలిన పెదవుల మీద మీరు రాస్తూ ఉంటే పెదవుల పగులు తగ్గుతాయి. ఇలాంటిదే ఇంకొక సులభమైన చికిత్స, ఒక పావు టీ స్పూన్ మేడి చెట్టు ఎక్స్ట్రాక్ట్. అంటే మేడి ఆకులు, కొమ్మలు ఇలాంటివి తుంపితే మీకు పాలు లాంటి నిర్యాసం వస్తుంది. దానికి తేనె కలపండి, పెదవుల మీద రాసుకుంటూ ఉండండి. దీంతో ఆ పగుళ్ళు తగ్గుతాయి. ఇలాంటిదే ఇంకొక సులభమైనటువంటి చికిత్స, ఒక టీ స్పూన్ శతదౌత ఘృతం. దీనికి 1 గ్రాము ఎసరు భస్మాన్ని, 1/2 గ్రాము కర్పూరాన్ని కలపండి. ఎసరు భస్మం మీకు ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. ఇలా కలిపి పెదవుల మీద రాస్తూ ఉంటే పెదవుల పగుళ్ళు, పెదవులు పుండ్లు పట్టడం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ఈ సులభమైన ఆయుర్వేద చికిత్సలని మీరు తయారు చేసుకుని వాడుకుంటే పెదవులు పగలకుండా ఉంటాయి. ఈ చలికాలం మీ పెదవులు చాలా హెల్దీగా కనిపిస్తాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.